మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనము. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 37వ అధ్యాయము 2వ వచనములో యాకోబు కుమారుడైన యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారము యాకోబు వద్దకు తెచ్చుచున్నట్లుగా వ్రాయబడి ఉంటుంది. మరి వాక్యము ధ్యానిస్తూ దేవుని దృష్టిలో చెడుతనము ఏమిటి అని గమనించినట్లయితే, మొదటగా రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం ప్రకారం నిజదేవుణ్ణి ఆరాధించకపోవడము, అదే అధ్యాయము 17వ వచనములో శకునము చూడడము, చిల్లంగితనము చేయడము, అలాగే అదే గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనములో జ్యోతిష్యులను సోదెగాండ్రను ఆశ్రయించడము, వారి సాంగత్యము చేయడము, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నరహత్య చేయడం, వ్యభిచారము చేయడం, ఇవన్నీ దేవుని దృష్టిలో చెడుతనముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియ దైవజనమా, మన జీవితాలలో చెడుతనము చేయకుండా జాగ్రత్త పడేవారముగా ఉండాలి అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో యోబును గురించి దేవుడు ఒక చక్కని సాక్ష్యమునిస్తూ ఉన్నాడు. యోబు చెడుతనమును విసర్జించినవాడు అని దేవునిచే సాక్ష్యము పొందిన వ్యక్తి. మరి మన జీవితాలలో దేవుని దృష్టిలో అటువంటి గొప్ప సాక్ష్యమును పొందడానికి ప్రయాసపడే వారముగా ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 97వ కీర్తన 10వ వచనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితాలలో చెడుతనమునకు చోటుండదు. ఒకవేళ తెలిసి తెలియక దేవుని దృష్టికి చెడుతనము చేసి ఉన్నట్లయితే దావీదు వలె దేవుని వద్ద పశ్చాత్తాపపడి క్షమాపణ కోరేవారముగా ఉండాలి. చూడండి, 51వ కీర్తన 4వ వచనములో నేను నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను అని దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టిలో చెడుతనము అనేది ఏదైనా నీ జీవితంలో చోటు చేసుకొని ఉంటే దావీదు వలె కన్నీటితో హృదయమారా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి వేడుకుంటే దేవుడు దావీదును క్షమించిన రీతిగా మనలను కూడా క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు కదా. మరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక్కసారి మన జీవితాలను తరచి చూచుకొని దేవునికి వ్యతిరేకమైన చెడుతనం ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం ప్రకారం మనము రక్షింపబడినట్లు మన హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు 2 వ్యక్తులను మన ముందుకు తీసుకుని వచ్చాడు. యోబు చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా దేవుని దృష్టిలో సాక్ష్యం పొందాడు. దావీదు చెడుతనము చేసినప్పటికీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము పొంది ఉన్నాడు. మరి ఈ కోవలోనికి మనం కూడా రావాలని, అటు రీతిగా ఆత్మదేవుడు మనలను నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మన జీవితాలలో ఏ విషయంలో కూడా చెడుతనము చేయకుండా జాగ్రత్త పడే కృప ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. మా హృదయాల్లో నీ దృష్టికి ఏది చెడుతనమో అది ఉండకుండా
తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని, నిన్ను ప్రేమించే జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేసి చెడుతనము నుండి తొలగిపోయే కృపనిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యేసు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఎందరిని పంపెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.